ఇప్పుడు మనం చూడబోయే రెస్టారెంట్ హైదరాబాద్ జీడిమెట్లలో ఉన్న గోపీనారాయణ డీలక్స్ మెస్ అండి. ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే గూగుల్లో కొట్టండి, గోపీనారాయణ డీలక్స్ మెస్ అని వచ్చేద్ది. ఇంకా లోపల అంబియన్స్ చూసారు కదండి, చాలా అంటే చాలా సింపుల్ గా నీట్ గా బాగుందండి. ఇక్కడ రకరకాల స్టార్టర్లు, రకరకాల పొలవలు, రకరకాల బిర్యానీలు ఒక పట్టు పట్టేసా. ఇది చూడండి, దీని పేరు థ్రెడ్ చికెన్ అంట స్టార్టర్. నేను చాలా రకాల స్టార్టర్లు తిన్నాను గానీ ఇలాంటి వెరైటీ చికెన్ స్టార్టర్ అయితే అసలు ఎప్పుడు తినలేదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఏదైనా కొత్తగా డిఫరెంట్ గా తినాలనుకునే వాళ్ళకి ఇది మాత్రం బాగా నచ్చుద్దండి. ఇంక ఇది చూడండి, ఈ రెస్టారెంట్ లోనే చాలా ఫేమస్ అంటండి ఇది. దీని పేరే హనీ చికెన్. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా దీని టేస్ట్ అంటారా, ఇరక్కొట్టేసిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కొక్క పీసు తింటా పక్కనే ఉన్న ఉల్లిపాయ తింటే ఉంది చూడండి, హనీ ఫ్లేవర్ తో చాలా అంటే చాలా బాగుందండి ఇది. అలాగే దీంట్లోకి మైనీస్ కూడా ఇచ్చారండి. అది కొంచెం ప్లేట్ లో వేసుకొని మొక్కను దానికి అద్దుకొని తిన్నానండి. ఇది కూడా ఇరగదీసింది అనుకోండి. హనీ ఫ్లేవర్ తో ఉంది కదా చికెన్, ఇంకో పక్క మైనీస్, రెండు టేస్ట్ డబల్ అయిపోయిందిలేండి. ఇంక ఇప్పుడు చూడండి, ఇదే క్యాప్సికమ్ చికెన్. ఇంకా స్టార్టర్లు ఉన్నాయా, ఇంకా అవలేదా అంటారేమో. స్టార్టర్స్ లో ఇదే లాస్ట్ అండి. దీని తర్వాత అన్ని బిర్యానీలు పలవలే. ఇంక ఈ క్యాప్సికమ్ చికెన్ టేస్ట్ అంటారా, చూడడానికి ఎంత వెరైటీగా ఉందో తింటే కూడా అంతే వెరైటీగా టేస్ట్ అయితే డిఫరెంట్ గా బాగుందండి. స్టార్టర్ ఏదైనా సరే మనకు ఉల్లిపాయ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందేనండి. ఇలా మంచి మాంసం ముక్క తిన్న తర్వాత ఉల్లిపాయ తింటే భలే ఉంటదిలేండి అసలు. ఇంకా మెయిన్ మ్యాటర్ లోకి వచ్చేద్దామండి. ఇప్పుడు మనకు ప్లేట్ లో వడ్డించేది ఏంటో తెలుసా, మన గోదావరి జిల్లాలో దొరికే స్పెషల్ మిక్స్డ్ పలావ్ అండి. నాకు తెలిసి హైదరాబాద్ మొత్తంలో మిక్స్డ్ పలావ్ దొరికే ప్లేస్ ఏదైనా ఉందంటే అది గోపీనారాయణ డీలక్స్ మెస్సే. ఈ పలావ్ లో మనకి చికెన్, మటన్, ప్రాన్స్ తో పాటు ఒక ఆమ్లెట్ తో వస్తుందండి. ఇంకా దీని టేస్ట్ అంటారా, తుక్కు రేగొట్టేశారండి బాబు మన గోదావరి జిల్లాలో దొరికే మిక్స్డ్ పలావ్కేనే. ఇప్పుడు నేను తినే ఈ మిక్స్డ్ పలావ్ కి టేస్ట్ లో చాలా డిఫరెన్స్ ఉంటదండి. నాకైతే ఇందులో మటన్ పీస్ మాత్రం తెగ నచ్చేసిందండి. రెండిట్లో ఏది బాగుంది అని మీరు అడగొచ్చు. చెప్పా కదండి, మన సైడ్ దొరికేదానికి దీనికి అసలు సంబంధం ఉండదు, రెండు రెండే. ఒక విషయం చెప్పనండి, మీరు నమ్మినా నమ్మకపోయినా మిర్చికా సాలని అయితే అసలు నచ్చదు, అసలు తిన్నండి. ఈ రెస్టారెంట్ వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి, బాగోపోతే మానిద్దరుగాని అన్నారండి. ఏదో రకంగా ట్రై చేశానండి బిర్యానీలో, బాగుందండి మిర్చికా సాలను. ఇప్పుడు చూడండి, మన ఆల్ టైమ్ ఫేవరెట్ తెలంగాణ స్పెషల్ బగారా రైస్. బగారా ఉంటే సరిపోద్దా, మరి తెలంగాణ వాళ్ళు అంటే మటన్ ముక్క కూడా ఉండాలి కదండి. ఇంక ఈ రెండు కాంబినేషన్ తెచ్చామన్నా తెచ్చేశారు, వడ్డిచ్చేశారు. అసలు చూడండి, చూస్తా ఉంటేనే నోట్లో లబలబలు ఆడిపోతుంది. ఇంకా బగారా రైస్ ని ముందు ఒక 2-3 ముద్దలు తిని ఆస్వాదించిన తర్వాత ఈ మటన్ కర్రీని బగారాలో బాగా కలిపి తింటే ఉందండి నా సామిరంగా. తర్వాత ఇంకొక ముద్ద తిని పక్కనే ఉన్న మటన్ తిన్నానండి, మడతెట్టేసింది. ఈ కాంబినేషన్ అంటేనే ఒక రేంజ్ అండి. ఏమంటారు, మటన్ కర్రీ బగారా రైస్, ఈ కాంబినేషన్ మీకు ఇష్టమే లేదో కామెంట్ చేయండి. అబ్బా ఇది చూడండి, చిట్టి ముత్యాల కోడి బిర్యానీ అంట. ఇందులో మొక్కలు మాత్రం నాకు అచ్చంగా మన రాజమండ్రి పందలపాక అప్పారో బిర్యానీలో తింటాం కదా, అలా అనిపించినాయండి. చూడండి కావాలంటే, సేమ్ చూస్తా కూడా అలాగే ఉంది కదా. ఇంక తినే ముందు ఒక లస్సీ చెప్పుకున్నానండి, తాగేసా. అస్తమాను కూల్ డ్రింక్ లే తాగుతున్నాం అని చెప్పి ఇక్కడ లస్సీ బాగుంటదంటే లస్సీ ఆర్డర్ ఇచ్చానండి. ఇంకా దీని టేస్ట్ అంటారా, యాజ్ ఇట్ ఈజ్ ఇరక్కొట్టేసింది అంతే. ఇందాక చెప్పినట్టే దీంట్లో ఇచ్చిన మొక్క మాత్రం మామూలుగా లేదండి. ఇంక ఇదేనండి లాస్ట్ పచ్చిమిర్చి కోడి బిర్యానీ అంట దీని పేరు. చూడడానికే కాదు, తింటే కూడా ఇరక్కొట్టింది, మరి మామూలుగా లేదు. ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళు మొత్తం నేను ఎన్ని స్టార్టర్లు తిన్నానో, ఎన్ని బిర్యానీలు తిన్నానో తక్కువ ఒకసారి కామెంట్ చేసేయండి, చూద్దాం అసలు ఎంతమంది కరెక్ట్ గా చెప్తారో. రెస్టారెంట్ పేరు గుర్తుంది కదండి, గోపీనారాయణ డీలక్స్ మెస్, జీడిమెట్ల, హైదరాబాద్.